మద్యం దుకాణాలలో బ్రాండ్లు ఇదివరకటి బ్రాండ్లు లేవని జగన్ విమర్శిస్తే ఇప్పుడున్న బ్రాండ్లు కూడా ఉండట్లేదట. దానికి కారణమైనటువంటిది పెద్ద ఎత్తున ఇప్పుడు అంటే మద్యం దుకాణాలు తీసేస్తున్నారు కదా, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్న సరుకుని మాత్రమే మిగల్చమంటమాట. ఇదే ఉన్న సరుకుని అమ్మేయమండ వల్ల ఇప్పుడు ఈ బ్రాండ్లన్నీ రావటం మాట్లాడుంచి చాలా షాపుల్లో ఉన్న బ్రాండ్లు కూడా కనిపించకుండా పోయినాయి. ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండే మద్యం అసలే దొరకట్లేదట. గ్రామీణ ప్రాంతాలు అత్యంత ఖరీదైన టీచర్స్ బ్రాండ్లు అమ్ముతున్నారు. క్వార్టర్కి 200 రూపాయలు పెట్టడమే ఎక్కువ వినియోగదారులు గగ్గోలు పెడుతుంటే 600 రూపాయల పైగా ధరలు పలుకుతున్న బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ మద్యం కొరత ఏర్పడింది అన్నటువంటిది ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల పాలసీని ఎత్తేసి ప్రైవేట్ షాపుల పాలసీ తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త పాలసీ మీద 1-2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వచ్చే నెల మొదటి వారం నాటికి నూతన విధానం అమల్లోకి వస్తుందంటున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వం షాపులు ఉండవు కాబట్టి ఈలోగా వాటిలోని స్టాక్ మాత్రమే అమ్మాలని అధికారులు షాపులోని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. దీంతో డిపోల నుంచి షాపులకు మద్యం సరఫరా ఆగిపోయింది. స్టాక్ లేదని సిబ్బంది చెప్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రాత్రి వేళ కిటకిటలాడే మద్యం షాపులు వెలవెలబోతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లో పరిమితమైన సంఖ్యలో బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు. మద్యం షాపుల్లో తమకు నచ్చిన బ్రాండ్లు దొరక్కపోవడంతో వినియోగదారులు బార్లకు వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం బార్లో కేవలం రెస్టారెంట్లోనే మద్యం సర్వ్ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా అనేక చోట్ల బార్ల యాజమాన్యాలు యథేచ్ఛగా సీసాలు బయటకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు షాపులో బ్రాండ్ లేకపోవడం బార్లకు కలిసి వస్తుంది. బార్లో ఒక క్వార్టర్ మీద 50 నుంచి 80 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే కొత్త పాలసీని చూపించి ముందుగానే షాపుల్ని ఖాళీ చేయడం మీద విమర్శలు వస్తున్నాయి. మద్యం మీదన పాపం నిజంగా మందుబాబుల కోసం ఇంతగా తపన పడేటటువంటి మీడియా ప్రపంచంలో మరెక్కడా లేదనుకుంటా. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.